రాధమ్మ ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తను ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల ఇంట్లో ఎవరినీ కూడా లెక్క చేయకుండా ఉండేది. రాధా, ఆఫీసుకు లేట్ అవుతుంది. కొద్దిగా నా లంచ్ ప్యాక్ చేసి పెట్టవా? నాకు కొద్దిగా వర్క్ ఉంది అంటూ చెప్పాడు గంగాధర్. అప్పుడు రాధమ్మ కోపంగా, ఏంటండి, నేను కూడా మీలాగే ఉద్యోగం చేయడానికి బయటికెళ్తున్నాను. నేనెందుకు మీకు లంచ్ ప్యాక్ చేయాలి? మీరే చేసుకోండి. అదేంటి రాధా అలా అంటావు? ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావన్నట్టు మాట్లాడుతున్నావేంటి? నేను కూడా నీకింటి పనుల్లో సాయం చేస్తున్నా కదా. ఎలాగూ వారంలో 3 రోజులు ఇంటి పని నేను, ఇంకో 3 రోజులు నువ్వు అని పెట్టుకుని చేస్తున్నాం కదా. ఈ ఒక్క పని కదా అడిగింది. అదే నేను చెప్తున్నా. ఈ 3 రోజులు పనంతా మీరే చెయ్యాలి. మీ పనులు మీరే చేసుకోవాలి. నాకు కూడా పనుంది అంటూ చెప్పింది రాధమ్మ. ఇలా ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉండగా వారి కేకలు విని అక్కడికి వాళ్ళ అబ్బాయి అయిన రాము వచ్చాడు. అబ్బబ్బా, ఏంటి ఎప్పుడు చూసినా పొద్దున్నే సుప్రభాతంలా మీ కేకలు అని చిరాకు పడ్డాడు రాము. అప్పుడు గంగాధర్, మీ అమ్మను చేసుకున్న తరువాత రోజూ ఇంట్లో అరుపులు కేకలు ఉండకుండా ఏముంటాయి చెప్పురామో. అసలు ఈ భూప్రపంచం మొత్తంలో నీ అమ్మ ఒక్కతే ఉద్యోగం చేస్తుందనే ఫీలింగ్ రా మీ అమ్మకి. నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోకురా అని చెప్పగా ఆ మాటలు విని రాధమ్మ కోపంగా, ఏంటి, ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకోవద్దా? నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టే ఇల్లు ఈ విధంగా నడుస్తుంది. లేదంటే అసలు ఈ ఇల్లు ఎలా ఉండేదో తలచుకుంటేనే నవ్వొస్తుంది నాకు. అవును, నువ్వు ఉద్యోగం చేసి మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు కదా అంటూ మళ్లీ వాళ్ళిద్దరూ ఒకరి మీదొకరు కేకలు వేసుకుంటున్నారు. అది చూసి రాము చిరాగ్గా, అబ్బా, కొద్దిసేపైనా మీరు ప్రశాంతంగా ఉండరా? మిమ్మల్ని ఇద్దరినీ రోజు ఇలా చూసి నాకసలు పెళ్లి చేసుకోవాలనే లేదు. నేను జీవితంలో అసలు పెళ్లి చేసుకోను అంటూ రాము బయటికెళ్ళిపోయాడు. అది చూసి ఆ భార్యాభర్తలిద్దరూ, అంతా మీ వల్లే వాడిలా మారిపోయాడు. ఏంటి, నా వల్ల? అసలు నువ్వు సరిగ్గా ఉంటే ఇలా జరిగేదా? అలా రోజూ ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూనే ఉండేవాళ్లు. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఒకరోజు రాధమ్మ తన కొడుకైన రాముకి పెళ్లి చేద్దామనుకుంది. అందుకోసం రాధమ్మ రాము కోసం పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంది. ఇది తెలిసి గంగాధర్ కూడా రాము కోసం తనకి తెలిసిన వాళ్లలో సంబంధాలు చూస్తున్నాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఒకరోజు రాధమ్మ ఒక అమ్మాయి ఫోటో చూపించి, ఒరేయ్ రాము, ఈ అమ్మాయిని చూడరా, ఎంత బాగుందో. ఈ అమ్మాయి నీకు అన్ని విధాలుగా బాగా సెట్ అవుతుంది అని చెప్తుండగా అక్కడికి గంగాధర్ వచ్చి, ఒరేయ్, నీ అమ్మ తెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం కూడా నాలాగే తయారవుతుంది. వారానికి 3 రోజులు అన్నట్టుగా పంచుకోవాల్సి వస్తుంది అని మళ్ళీ ఇద్దరూ పోట్లాడుకుంటున్నారు. అది చూసి రాము అక్కడి నుండి వెళ్ళిపోయి మరుసటి రోజు రాము ఒక అమ్మాయిని తన ఇంటికి తీసుకొచ్చాడు. అమ్మా, నాన్న, ఇద్దరూ వినండి. ఇదిగో తన పేరు గీత. మేమిద్దరం కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నాం. మీరిక పెళ్లి సంబంధాలు చూడడం ఆపేసి మా ఇద్దరికి పెళ్లి చెయ్యండి అంటూ అడిగాడు. దాంతో వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకి రాము ఇంకా గీత ఇద్దరికీ పెళ్లి చేశారు. గీత ఇంట్లోనే ఉండి ఇంటి పనులన్నీ చకచకా చేసే అమ్మాయి. గంగాధర్ ఎప్పటిలాగే పొద్దున్నే లేచి వంట చేసుకుని లంచ్ ప్యాక్ చేసుకుందామని వంటగదిలోకి వెళ్ళగా అక్కడ గీత అప్పటికే వంట చేస్తుంది. మావయ్య గారు, మీరేంటి ఇంత పొద్దున్నే వంటగదిలోకొచ్చారు? మీకు కాఫీ టీ ఏమైనా కావాలా అంటూ అడిగింది. అది చూసి గంగాధర్ షాక్ అయి అలాగే చూస్తున్నాడు. అదేంటి మావయ్యా, ఏమైంది? అలా ఫ్రీజ్ అయిపోయారేంటి అని మళ్ళీ అడిగింది. అప్పుడు గంగాధర్ కొద్దిగా తేరుకొని, ఏమనుకోకమ్మా, పెళ్ళైన ఇన్ని రోజుల నుండి నన్నిలా ఎవరు కూడా అడగలేదమ్మా. అందుకే కొద్దిగా షాక్ అయ్యాను. ఏమనుకోకు, నాకు కాఫీ చాలు అని చెప్పాడు గంగాధర్. గీత వెంటనే కాఫీ చేసి గంగాధర్కిచ్చింది. తరువాత గీత అందరికీ చక్కగా టిఫిన్ చేసి పెట్టింది. రాధమ్మ గీత చేసిన వంట తినేసి కనీసం గీత వంక చూసి తన వంట బాగుంది బాలేదు అని కూడా చెప్పకుండా తన దారిన తను వెళ్ళిపోయింది. ఇంట్లో అందరికీ అన్ని పనులు చేసి అందరినీ ఆఫీస్కి పంపిన తరువాత గీత ఇంట్లో ఉండి తన ఆఫీస్ పని చేసుకుంటూ ఉండేది. కానీ గీత ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేస్తుందన్న విషయం ఒక్క రాముకి తప్ప ఇంకెవరికీ కూడా తెలీదు. ఒకరోజు గీతకి ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల రాత్రంతా పనిచేసి పొద్దున లేవలేదు. దాంతో పొద్దున వంట పని ఏదీ అవలేదు. అది చూసిన రాధమ్మ కోపంగా, గీతా, గీతా, అసలేం చేస్తున్నావు నువ్వు? మా అందరికీ ఆఫీస్కి వెళ్ళడానికి టైం అవుతుంటే నువ్వేంటి ఇంకా లేవలేదసలు?
రోజంతా ఇంట్లో ఉండి ఇంటి పనులు చేయడమే కదా నీ పని. ఏదో మాలాగా ఉద్యోగానికి వెళ్లి అలసిపోయినట్టు పడుకున్నావు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది రాధమ్మ. అప్పుడు గంగాధర్ మధ్యలో కల్పించుకొని, రాధా, ఎందుకిప్పుడు గీత మీద అరుస్తున్నావు? పాపం ఒంట్లో బాలేదనుకుంటాను, అందుకే పొద్దున్నే లేవలేదు కావచ్చు. అంత మాత్రాన తన మీద అరుస్తావా? అందుకు రాధమ్మ, ఏంటి మీరెందుకు తనని వెనకేసుకొస్తున్నారు? నేనన్నదానిలో తప్పేముంది? తనకి ఉన్న పనేంటి? ఇంట్లో పనులు చేయటమే కదా, అది కూడా సరిగ్గా చెయ్యకపోతే ఎలా అంటూ నోటికొచ్చిన మాటలన్నీ అనేసి వెళ్ళిపోయింది. అమ్మా గీత, తనేదో కోపంలో అంది, నువ్వు మనసులో ఏం పెట్టుకోకు అని చెప్పి గంగాధర్ కూడా ఆఫీస్కెళ్ళిపోయాడు. ఈ విషయం గీతా భర్త అయిన రాముకి తెలిసి, గీత, మా అమ్మ అలా నీ మీద నోరు పారేసుకుంటుంటే నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వు కూడా ఇంట్లో ఉండి ఉద్యోగం చేస్తున్నానని ఎందుకు చెప్పలేదు? అసలు ఈ ఇంట్లో వాళ్ళందరి జీతం కలిపితే నీ నెల జీతం అవుతుంది. నేను వెంటనే వెళ్ళి మా అమ్మకి ఈ విషయం చెప్తాను అని రాము కోపంగా వెళ్తుండగా గీత అడ్డుకొని, ఏవండి, ఎందుకండి మీకు అంత కోపం? అయినా తనన్నదానిలో తప్పేముంది? నేను పొద్దున లేచి వంట చేయటం నా బాధ్యత. నేను వంట చేయకపోవడం వల్ల పాపం అందరూ ఆకలితో ఆఫీస్లోకి వెళ్ళిపోయారు కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరు తొందరపడకండి అని చెప్పి రాముని ఒప్పించింది గీత. ఇలా రాధమ్మ చీటికి మాటికి తను ఉద్యోగం చేస్తున్నానని, గీత ఇంట్లోనే ఉండి కూడా ఇంటి పనులు సరిగా చేయటం లేదని గీతని ఏదో ఒక మాట అంటూ ఉండేది. కాని ఏ రోజు కూడా గీత మాత్రం రాధమ్మకి ఎదురు మాట్లాడలేదు. ఇలా ఉండగా ఓ రోజు గీత పనిచేసే కంపెనీలో గీత వల్ల చాలా పెద్ద పెద్ద లాభాలు రావడంతో తనకి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చారు. అది పేపర్లో పడింది. ఉదయాన్నే రాధమ్మ ఇంకా గంగాధర్ ఇద్దరూ పేపర్ చదువుతుంటే అందులో గీత ఫోటో పడి తన గురించి రాసుంది. అది చూసిన గంగాధర్, రాము, ఏంట్రా గీతకి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఏంట్రా? తన ఇంట్లోనే ఉంటుంది కదా, మరి ఇదేంటి అని అడగ్గా అప్పుడు రాము గీత చేస్తున్న జాబ్ గురించి చెప్పాడు. అదంతా విన్న రాధమ్మ, ఛీ, నేనెంత పెద్ద తప్పు చేశాను? నేను చేసే చిన్న ఉద్యోగానికే నేనేదో మొత్తం మిమ్మల్ని పోషిస్తూ నిమిషం కూడా తీరికలేదన్నట్టు ఉంటున్నాను. కానీ గీత మాత్రం ఇంత పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూడా ఎలాంటి గర్వమూ లేకుండా ఇంటి పనులన్నీ చేస్తూ ఏ రోజు కూడా చిన్న కోపం కూడా చూపించకుండా ఉంది. కానీ నేను మాత్రం తనని ఎంత ఇబ్బంది పెట్టానో అని పశ్చాత్తాపపడింది రాధమ్మ. తరువాత రాధమ్మ ఇంకెప్పుడూ గీత మీద కోప్పడలేదు. అంతేకాదు, అప్పటి నుండి ఆ ఇంట్లో నేను ఉద్యోగం చేస్తున్నానన్న గర్వం ఎవ్వరిలోనూ లేకుండా పోయింది. సుగుణ, ఆమని అనే అత్తాకోడళ్ళు అత్యాశకు పోయి కల్తీ నెయ్యి వ్యాపారం చేస్తుంటారు. రోజూలాగే ఆ రోజు కూడా కల్తీ నెయ్యి కుండలు నెత్తిన పెట్టుకుని సుబ్బయ్య స్వీట్ షాప్ వైపు నడుస్తుంటారు. కోడలు ఆమనికి కుడికన్ను అదురుతూ ఉంటుంది. ఆమని కంగారు పడుతూ, అత్తయ్య, ఈరోజు మనం నెయ్యమ్మడానికి వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తుంది. ఏం రోగం పుట్టిందే? ఉన్నట్టుండి ఒక్కసారి అంత మాట నేసావు. లక్ష్మీదేవొస్తున్నప్పుడు సంతోషంగా లక్ష్మీ రావే ఇంటికి అంటూ ఆహ్వానించాలి కాని ఇలా అడ్డంగా మాట్లాడకూడదు, అడ్డుపడకూడదు. లక్ష్మీదేవికి కోపమొచ్చి వెళ్ళిపోతుంది. అది కాదత్తయ్యా, నేను చెప్పేదొకసారి వినండి. నేనెందుకలా అంటున్నానంటే, నోరు మూసుకొని నడువు కోడలా, నాకు కోపం తెప్పించకు. రోడ్డని కూడా చూడకుండా పిడికిలి బిగించి మూతి మీద గుద్దుతాను. ముందున్న పళ్ళు మొత్తం ఊడిపోతాయి, జాగ్రత్త. గబగబా నడు. సుబ్బయ్య స్వీట్ షాప్ బంద్ చేసుకుని వెళ్తే నా నెయ్యి కుండని కూడా నీ నెత్తిన పెడతాను. అప్పుడు నీ రోగం కుదురుతుంది. అయ్యో అత్తయ్యా, ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి నా కుడికన్ను అదురుతుంది. అది మీకు చెప్పాలని ఇంటి దగ్గర నుండి ప్రయత్నం చేస్తున్నాను. నన్ను మాట కూడా మాట్లాడనీయకుండా నోరు నొక్కేస్తున్నారు అని కోడలు ఆమని చెప్పగానే అత్త సుగుణ సడన్గా ఆగిపోతుంది. దాంతో కోడలు ఆమని అత్త సుగుణని గుద్దుకుంటుంది. అంతే, కల్తీ నెయ్యి నిండిన 2 కుండలు అదుపు తప్పి దబేల్మని కింద పడతాయి. అంతే, 2 కుండలు 4 ముక్కలవుతాయి. కుండల్లో ఉన్న నెయ్యి మొత్తం కింద పడి కారుతూ ఉంటుంది. అది చూడగానే సుగుణకి ఎక్కడలేని కోపం వస్తుంది. ఎంత పని చేసావే? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? ఇప్పుడు చూడు, 10 కిలోల నెయ్యి మొత్తం నేలపాలైపోయింది. ఇప్పుడు 2000 రూపాయలు ఎవరిస్తారే అని అంటుండగా ఆమని బిక్కముఖం వేసుకుని చూస్తూ ఉంది. అప్పుడు సుగుణ గట్టిగా, చెప్పవే, 2000 రూపాయలు ఎవరిస్తారు అని గద్దించగానే ఆమని ఏడుపు ముఖం పెడుతుంది. కన్నీళ్లు కారుస్తూ,
మనం ఈ కల్తీ నెయ్యి కుండలు తీసుకుని ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి నా కుడి కన్ను అదే పనిగా అదురుతూ ఉంది. ఈ విషయం ఇంటి దగ్గరే చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. తమరు నా మాట వినిపించుకోలేదు. కల్తీ నెయ్యిని తీసుకెళ్లి స్వీట్ షాప్ సుబ్బయ్యకి అమ్మితే ఎంతొస్తుందని లెక్కేసుకుంటున్నారు. అంతే, ఇప్పుడు చూడండి ఇలా జరిగింది. ఏడ్చిన ఏడుపు చాలు. కింద పడి కారుతున్న నెయ్యి మొత్తం ఎత్తు. అత్తయ్య, కింద పడిన నెయ్యికి మట్టంటుకుంటుంది. 2 కుండలు 4 ముక్కలయ్యాయి. కుండల్ని అతికించలేం, నెయ్యిని తీసుకురాలేం అని చెప్తుండగా సైకిల్ తొక్కుకుంటూ సుగుణ కొడుకు వినయ్ వచ్చాడు. ఏమైందమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నారు? స్వీట్ షాప్ సుబ్బయ్య పదే పదే ఫోన్ చేస్తున్నాడు. నేను నా ఫోన్ని మరిచిపోయి మీ ఫోన్ తీసుకెళ్లాను. ఇది అప్పటి నుండి నాన్ స్టాప్గా మోగుతూనే ఉంది. ముందా స్వీట్ షాప్ సుబ్బయ్యతో మాట్లాడమ్మా. ఇదిగో ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి ఫోన్ ఇస్తాడు. సుగుణ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అవతల సుబ్బయ్య తన స్వీట్ షాప్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా సుగుణ గారు, నెయ్యి ఇంకా తీసుకురాలేదు. అయ్యా సుబ్బయ్య గారు, ఈరోజు మీరడిగిన నెయ్యి తీసుకురాలేం. ఒక ముఖ్యమైన పని పడింది. మమ్మల్ని ఈరోజు మన్నించండి, రేపు తీసుకొస్తాం. ఉంటానండి అని చెప్పి సుగుణ ఫోన్ పెట్టేసింది. తల్లి మాట్లాడిన మాటలు విని, అమ్మా, ఈరోజు ముఖ్యమైన పనేముంది? నెయ్యి తీసుకుని నీ అత్త కోడళ్ళు సుబ్బయ్య దగ్గరికి బయలుదేరారు కదా. దారి మధ్యలో నీ భార్య చేసిన ఘనకార్యం చూడు బాబూ అని చెప్పగానే వినయ్ అప్పుడు పగిలిన కుండల్ని, కింద కారుతున్న నెయ్యిని చూస్తాడు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోతాడు. అక్కడి నుండి అత్త కోడళ్ళు నడుస్తూ ఇంటివైపు వెళ్తుంటారు. దారి వెంట అత్త సుగుణ కోడలు ఆమనిని తిడుతూనే ఉంటుంది. ఆమని ఏడుస్తూ నడుస్తూ ఉంది. స్వీట్ షాప్లో సుబ్బయ్య కూర్చొని, ఈ అత్త కోడళ్ళని నమ్ముకుంటే లాభం లేదు, మరొకరి దగ్గర నెయ్యి తీసుకోవాలి అని అనుకుంటూ ఉండగా సుబ్బయ్యకి బాగా తెలిసిన రంగనాథం వచ్చాడు. అలా బయట నిలబడి ఉన్నావేంట్రా, లోపలికి రా. ఇప్పుడు లోపలికొచ్చే సమయం లేదురా సుబ్బయ్య. కాకపోతే నీకొక మాట చెప్పాలని ఇలా వచ్చాను. చెప్పరా, ఏంటా మాట? సుబ్బయ్య, 10 రోజుల కిందట మా ఇంటికి బంధువులొస్తే నీ షాప్లో స్వీట్స్ కొనుక్కెళ్ళాను కదా. అవునురా, 10 కిలోలు తీసుకెళ్ళావు. బాగున్నాయని మరో 10 కిలోలు తీసుకెళ్లడానికి వచ్చావా? లేదురా, 10 రోజుల కిందట తీసుకెళ్లిన స్వీట్స్ ఇంతకు ముందులాగా రుచిలా లేవు. పట్టుమని వారం రోజులు కూడా నిల్వ ఉండలేదు. తేడా ఎక్కడ జరిగిందో కనుక్కొని సరిచేసుకో. నువ్వు 10 ఏళ్లుగా ఏ మచ్చ లేకుండా ఈ స్వీట్ షాప్ నడుపుతున్నావు. మరింత బాగా నడపాలి. నీ ఫ్రెండ్గా నేను కోరుకునేది అదేరా అని రంగనాథం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య ఆలోచనలో పడ్డాడు. అతనికి తన షాప్లో పనిచేస్తున్న రాజు అనే పనివాడి మీద అనుమానమొచ్చింది. రాజు మీద నిఘా పెట్టాలి. 10 ఏళ్లుగా నిలబెట్టుకుంటున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అత్తాకోడళ్ళు ఇంటికొచ్చి డాల్డా కలుపుతూ కల్తీ నెయ్యి తయారు చేస్తుంటారు. అలా కల్తీ చేయటం కోడలు ఆమనికి ఏమాత్రం ఇష్టముండదు. కాని తన అత్తయ్య మాట కాదనలేక మనసు చంపుకొని కల్తీకి ఒప్పుకుంటుంది. అత్తయ్య, ఇలా కల్తీ చేయటం అంత మంచిది కాదు. నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. అది కాదత్తయ్యా, ఆ సుబ్బయ్య మన మీద నమ్మకంతో మొత్తం నెయ్యి మన దగ్గరే తీసుకుంటున్నాడత్తయ్యా. వాడు చెయ్యాల్సిన మోసం వాడు చేస్తుంటాడు కోడలా. ఎవ్వరూ ఏ వ్యాపారాన్ని నిజాయితీగా చెయ్యరు. అలా అనుకోవద్దత్తయ్యా, ప్రతి ఒక్కరూ తమ వ్యాపారాన్ని నిజాయితీగా చేస్తున్నారు. అందుకే కొన్ని కంపెనీలకు బెస్ట్ అనే బ్రాండ్ వచ్చింది. అలాగే సుబ్బయ్య స్వీట్ షాప్కి కూడా అలాగే ఉంది. అది మన వల్ల నాశనం కావటం నాకిష్టం లేదత్తయ్యా. నువ్వు వాడి బాగు గురించి మాట్లాడితే నాకు ఒళ్ళు మండుతుంది కోడలా. నోరు మూసుకొని నేను చెప్పినట్టు నెయ్యిలో డాల్డా కలుపు అని చెప్పడంతో ఆమెని ఇంక చేసేదేం లేక డాల్డా కలుపుతూ ఉంది. సుబ్బయ్య పనివాడు రాజుని గట్టిగా నిలదీస్తుంటాడు. రాజు షాప్లో ఉన్న దేవుడి ఫోటో మీద ప్రమాణం చేసి తన నిజాయితీని నిరూపించుకుంటాడు. తప్పుగా అనుకోకు రాజు, మనం గత 10 ఏళ్లుగా ఒకే దుకాణంలో సరుకులు తీసుకుంటున్నాం. ఇంతవరకు ఒక్కసారి కూడా తేడా రాలేదు. అలాంటిది ఇప్పుడు వస్తుందంటే నమ్మబుద్ధి కావట్లేదు. బాబుగారు, ఆ మధ్య అమ్మగారు షాపుకొచ్చి ఈ మధ్య నెయ్యి కాస్త తేడాగా అనిపిస్తోందని చెప్పారు, గుర్తుందా? అవును రాజు, 2-3 సార్లు అంది. నేనే పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ నెయ్యిలో ఏమైనా కల్తీ జరుగుతూ ఉండొచ్చు. అత్త కోడళ్ళని గట్టిగా నిలదీస్తాను. బాబుగారు, అసలు కల్తీ జరిగిందో లేదో ఎవరికి తెలుసు? జరిగితే మీరు అత్త కోడళ్ళని గద్దించొచ్చు,
లేకపోతే అనవసరంగా అనుమానించినట్టు అవుతుంది. మరి సమస్యకు పరిష్కారం ఏంటి రాజు? ఆ దేవుడే దారి చూపించాలి బాబుగారు. సరే రాజు, నువ్వు నీ పని చేసుకో. అని చెప్పగానే రాజు తన పని తను చేసుకుంటూ ఉంటాడు. మరుసటి రోజున అత్త కోడళ్ళు కల్తీ నెయ్యి తీసుకుని సుబ్బయ్య షాప్ దగ్గరికొచ్చారు. వాళ్ళని చూసి, ఈ అత్తాకోడళ్ళని చూస్తుంటే నిజాయితీగా కనిపిస్తున్నారు. వీళ్ళని అడగాలా వద్దా? ఒకవేళ వీళ్ళు నిజాయితీగా ఉంటే వీళ్ళని అవమానించి బాధ పెట్టిన వాడినవుతాను. ఇప్పుడెలా? వీళ్ళని అడగాలా వద్దా? దేవుడా, ఏంటి పరీక్ష? నెయ్యిలో కల్తీ లేదని వీళ్ళ మనసులు నొచ్చుకోకుండా ఎలా తెలుసుకోవాలి? అని అనుకుంటూ ఉండగా అత్త సుగుణ కల్పించుకొని, సుబ్బయ్య గారు, మీకివ్వాల్సిన 10 కిలోల నెయ్యి తీసుకొచ్చాం అలా ఉంచండి, ఎన్ని కిలోలున్నాయో చూద్దాం అని చెప్తుండగా సుగుణ మనవరాలు కీర్తి స్వీట్ కొనడానికి ఆ షాప్ దగ్గరికొచ్చింది. అక్కడ సుగుణ ఆమనిని చూసి సంతోషిస్తూ, నానమ్మ, మమ్మీ, ఇక్కడ మీరేం చేస్తున్నారు? మేమిక్కడికి నెయ్యి అమ్మడానికి వచ్చాం మనవరాలా. నువ్వెందుకొచ్చావు? నేను స్వీట్ కొనడానికి వచ్చాను నానమ్మా అని చెప్తుండగా సుబ్బయ్య స్వీట్ని కీర్తికిస్తుంటాడు. స్వీట్ షాప్లో కొనదు తల్లి, మరొక షాప్లో కొనుక్కోవాలి అని అంది ఆమని. అలా ఆమని చెప్పగానే సుబ్బయ్య ఆ మాట విని అత్త కోడళ్ళని నిలదీశాడు. చెప్పండి, ఎందుకు మీ అమ్మాయికి మా షాప్లో స్వీట్ కొనొద్దని చెప్తున్నారు? అని అడగ్గానే అత్త కోడళ్ళు తడబడ్డారు. ఒకరినొకరు చూసుకున్నారు. మీరు చూసుకున్నది చాలు, నాకు నిజం చెప్పండి. మీ మనవరాలి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి అంటూ గట్టిగా నిలదీశాడు. అత్యాశకి పోయి అత్త కోడళ్ళు చేస్తున్న కల్తీ నెయ్యి వ్యాపారం గురించి నిజం ఒప్పుకుంటారు. ఇద్దరూ బ్రతిమాలింపుగా దండం పెడుతూ, మమ్మల్ని క్షమించండి సుబ్బయ్య గారు, అత్యాశకి పోయి కల్తీ నెయ్యిని మీకు అమ్ముతున్నాం. అవును సుబ్బయ్య గారు, మమ్మల్ని క్షమించండి అంటూ అత్త కోడళ్ళు తాము చేస్తున్న పాపం గురించి ఒప్పుకుంటారు. అత్తాకోడళ్ళు, ఏ వ్యాపారానికైనా నమ్మకమే పునాది. దాన్ని పోగొట్టుకుంటే నష్టాల పాలయ్యేది మీరే. ఇక మీదట ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నలుగురిని పిలిచి మీ గుట్టు రట్టు చేస్తాను. అప్పుడు మీరు ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడా నెయ్యి వ్యాపారం చేయలేరు. మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళని మన్నించి వదిలేస్తున్నా. ఇక మీద మీ ముఖాలు మాకు చూపించకండి, వెళ్ళిపోండి అని తీవ్రంగా మందలించాడు సుబ్బయ్య. అత్త కోడళ్ళు క్షమాపణ కోరుకుంటారు. ఇక ఆ రోజు నుండి అత్త కోడళ్ళు తమ తప్పు తెలుసుకొని బుద్ధిగా నెయ్యి వ్యాపారం చేసుకుంటారు.